అయోధ్య రామాలయం అవినీతి గురించి మాట్లాడుకోవాలి అంటే నేను నిన్న కూడా ఒక మాట చెప్పా. అయోధ్య రామాలయం అవినీతికి సంబంధించిన కేసులో 8 మంది అరెస్ట్ అయ్యారు. ఈ 8 మందిని నడి రోడ్డు మీద పెట్టి ఉరి తీసినా సరే అవినీతి ఆగదు. అవినీతి పరులు అవినీతి చేయటం మానరు. సమాజం ఒకప్పుల్లాగా లేదు. వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి. మనిషిలో మంచితనం దాదాపుగా చచ్చిపోయింది. ఈ అవినీతిని ఆపాలి అంటే వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో డబ్బుకున్న అతి ఇంపార్టెన్స్ పోవాలి. డబ్బుకున్న హై ప్రయారిటీ పోవాలి. అది పోకుండా అవినీతి ఆగదు. చూడండి, దేవుడు అంటే సహజంగా భయమో భక్తో ఉంటుంది. కానీ దేవుడి దగ్గర కూడా అవినీతి చేశారు. అయోధ్య రామాలయంలో అవినీతి జరిగింది అనుకున్నప్పుడు మొదట్లో ఈ వార్త నమ్మటాన్ని నేను వెనక ముందు ఆడా. ఇవాళ సిట్ నిర్ధారించిందిగా, ఇక నమ్మక తప్పదు. ముందు ఎవరో రేపిన పుకారు అనుకున్నా, కానీ ఇవాళ సిట్ నిర్ధారించింది అవినీతి జరిగింది. దాదాపు 3,500 కోట్ల రూపాయల విరాళాలు వస్తే 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది ఒక ప్రాథమిక నిర్ధారణ. కేవలం ఇదంతా మళ్ళీ ప్రాథమిక నిర్ధారణ మాత్రమే. అవినీతి కూడా ఎలా చేశారనుకున్నారు? ఒకడేమో సీసీ కెమెరాలకి అడ్డుగా నిలబడతాడట, ఇంకోడేమో డబ్బులు తీసి పంచలో దాచేస్తాడు. ఈ దాచేసిన డబ్బు తీసిపోయి మళ్ళీ బాత్రూంలో దాచేస్తాడు. బాత్రూంలో దాచిన డబ్బు బయట తీసుకొచ్చి పంచుకుంటారు. తర్వాత ఇదొక రకం. మరో రకం ఉంది. మరొక రకం ఏంది? ఇప్పుడు 50,000 కట్టలో 500 నోట్లు ఎన్ని ఉంటాయి? 100 ఉంటాయి. 100 నోట్లు కలిపి ఒక కట్ట కట్టి 50,000 అని రాస్తారు. కానీ 100 నోట్లు కాదు, 120 నోట్లు 130 నోట్లు పెట్టి, అంటే అదనపు నోట్లు పెట్టి కట్ట కట్టేవాళ్ళట. 50,000 అని రాసేవాళ్ళు. ఈ అదనంగా పెట్టిన నోట్లు బయటికి పోయాక, అంటే ఆలయం నుంచి బ్యాంకుకు తీసుకెళ్లే క్రమంలో, డబ్బులు డిపాజిట్ చేయడానికి బ్యాంకుకు తీసుకెళ్లే క్రమంలో బయటకు వెళ్ళిన తర్వాత అదనంగా పెట్టిన నోట్లు తీసి జేబులో పెట్టుకునేవాళ్ళట. అంటే ముందే అదనపు నోట్లు ఈ నోట్ల కట్టలో పెట్టి బయటకు వెళ్ళిన తర్వాత ఆ డబ్బులు తీసి జేబులో పెట్టుకునేవాళ్ళు. తర్వాత కొన్ని పెట్టెలు మాయం చేశారట, బంగారు ఆభరణాలు మాయం చేశారట. ఇలా రకరకాలు. దాదాపు 200 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేటువంటిది. ఈ అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ ఈ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ రాజీనామా చేశాడు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా రాజీనామా చేశాడు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ డ్రైవర్ కూడా ఈ అవినీతి కేసులో ఉన్నాడు. ఏం చెప్పాలి ఇక? సో ఇది పరిస్థితి వాస్తవానికి. బట్ 8 మంది ఇప్పటికైతే అరెస్ట్ అయ్యారు. 200 కోట్ల అవినీతి జరిగింది అనేటువంటిది ప్రాథమిక నిర్ధారణ. చూడాలి ఇంకా ఎలాంటి విషయాలు బయటకు వస్తాయి అనేది. రకరకాల పద్ధతులు, అవకాశం ఉన్నంత వరకు అవినీతి చేశారు అనేటువంటిది. ఇదంతా ఎలా తేలింది అంటే, ఇప్పుడు నోట్ల కట్టలో డబ్బులు మాయమవుతున్నాయన్న విషయం అధికారులకి అనుమానం రావటం వల్ల, వీళ్ళకి తెలియకుండా హిడెన్ కెమెరాస్ పెట్టడం వల్ల, అంటే వీళ్ళు సీసీ కెమెరాలు వీళ్ళకి తెలుసు, వీళ్ళు సీసీ కెమెరాలకు అడ్డుగా ఉండి అవినీతి డబ్బులని నొక్కేశారు. కానీ హిడెన్ కెమెరాస్ పెట్టారు. హిడెన్ కెమెరాస్ వీళ్ళకి తెలియదు. వీళ్ళు చేసే అవినీతి అంతా కూడా హిడెన్ కెమెరాల్లో రికార్డ్ అయింది. దానివల్ల ఈ విషయం బయటకు వచ్చింది, ఈ అవినీతి బయటకు వచ్చింది. ఇది ఇప్పటికి తెలియనటువంటి విషయం. థ్యాంక్ యూ. Please do like, share and subscribe this channel.